తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ మరిగించి కల్తీ వంట నూనె తయారు చేస్తున్నారు. ధర్మాసనం NH-16 సమీపంలోని రేకుల షెడ్డులో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నూనె దందా చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడు బండారు ఫణి ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో 56 డబ్బాల కల్తీ నూనె, 4 డబ్బాల క్రూడ్ ఆయిల్ సీజ్ చేశారు పోలీసులు. కాకినాడ, పిఠాపురం నుంచి ముడి సరుకులు తెచ్చి కల్తీ నూనె తయారు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రతిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో, ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాలు గురించి కానీ, లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ, వధ కానీ ఇలాంటి విషయాల మీద, అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. అది అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ జంతు కొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తున్న దాని మీద నిఘా పెట్టడం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునిలో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దిన 26వ తారీఖున ధర్మవరం గ్రామం చూసిన ఇన్ఫర్మేషన్ తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అని సంబంధించి